మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన తాజా వార్తలు, రాజకీయ పరిణామాలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలు సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కమెంట్ చేయండి. మరీ ఏకపక్షంగా ప్రజెంట్ చేస్తున్నా అనిపించిన మరియు ఏ విధమైన అభ్యంతరం ఉన్నా కానీ దయచేసి కమెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. తాజా వార్తలు, విశేషాలు పొందడానికి గంట బిల్లును ప్రెస్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నొక్కే ప్రతి లైక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుందండి. ఇంకా వార్తల్లోకి వస్తే, పెద్దల ప్రాణాలకు డిజిటల్ రక్ష, అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే పరికరాలు అందుబాటులోకి వచ్చాయండి. ఈరోజు మనం టెక్నాలజీ ఎంత బాగా పెరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. మెడికల్ అలర్ట్, ఐఓటీ, తర్వాత మెడికల్ అలర్ట్స్ ఇచ్చే ఐఓటీ పరికరాలు చాలా వచ్చేసాయండి. లైక్ వాచెస్ వచ్చినాయి, డిజిటల్ వాచెస్, తర్వాత రింగ్, చేతికి పెట్టుకునే రింగులు వచ్చినాయండి. అలాగే మెడలో వేసుకునే చైన్స్ లాగా వచ్చినాయండి. అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ పరికరం మన ఆరోగ్య పరిస్థితి ఏంటో చెప్పడానికి బాగా సహాయపడుతుందండి. ఇది పెద్దవారికి చాలా ఉపయోగపడుతుందండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, విశ్వనాథం గారి భార్య 2 ఏళ్ల క్రితం మరణించింది. పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఒక్కరే అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఒకరోజు ఉన్నటువంటి బాత్రూంలో జారిపడ్డారు. కాలికి తీవ్రమైన గాయమైంది. విపరీతమైన నొప్పి పుడుతుంది. దగ్గర ఫోన్ కూడా లేదు. అదృష్టం కొద్దీ మెయిన్ డోర్ లాక్ వేయకపోవటం, అనుకోకుండా ఒక స్నేహితుడు రావటం, బాత్రూమ్ నుంచి వస్తున్న మురుగులు విని సహాయం చేయడంతో ఆపద నుంచి గట్టెక్కారు. కానీ అలాగే ఉంటే ఏమయ్యేవారు. ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడటం కోసమే ఇటువంటి మెడికల్ అలర్ట్ పరికరాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో వచ్చినాయండి. ఇవి బ్లూటూత్ వ్యవస్థతో కానీ లేదా వైఫై వ్యవస్థతో కానీ పనిచేస్తున్నాయండి. సో దయచేసి ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వారి అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకుందామని పిల్లలు అనుకుంటున్నారు, దూరంగా ఉన్న పిల్లలు అనుకుంటున్నారు, దయచేసి ఇటువంటి డిజిటల్ రక్షణ, ప్రాణాలు కాపాడే పరికరాలు ఏమైనా ఉంటే వాళ్ళ వీలైనంత వరకు తీసుకోవడానికి చేయండి. తర్వాత బ్యానర్ వార్తకు వచ్చేసరికి అండి, ట్రంప్ సుంకాలు అర్థాలు లేనివి అంటండి. అమెరికా తీరుతో ప్రపంచ ఆర్థిక రంగానికి చేటువు. రైతులపై సుంకాలు తగ్గించుకోవడం భారత్కు మేలే అంటండి. ఆర్థిక అసమానతలతో విదేశాల నుంచి వచ్చిన శ్రమశక్తి, నైపుణ్యాలు అమెరికా ప్రగతికి కారణమయ్యాయి. ఈ ప్రవాహాన్ని ఆపేస్తే మిగతా ప్రపంచంతో పోటీ పడే శక్తి ఆ దేశానికి తగ్గిపోతుందని, దీర్ఘకాలంలో అభివృద్ధి మందగిస్తుందని కౌశిక్ బాసు తెలిపారండి. అలాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని భారత్ పెట్టుకున్న లక్ష్యం ఎటువంటి అసాధ్యమేం కాదని, అయితే ప్రస్తుత వేగం ఇందుకు సరిపోదని కూడా ఆయన కౌశిక్ బాసు గారు అన్నారండి. ప్రపంచ దేశాలన్నిటిపైన సుంకాల మోత విధిస్తామని నిన్న ట్రంప్ అన్నారండి. రేపటి నుంచి భారత్, చైనాలపై కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయంటండి. తర్వాత బ్యానర్ వార్త చూస్తే, విజయవాడ బైపాస్కు సీఎం పచ్చ జెండా అంటండి. ముందుగా అనుకున్న ప్రకారమే జూన్ ఆఖరుకు రాకపోకలు, తర్వాత 4 చోట్ల అండర్ పాస్ నిర్మాణాలు, రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో నిర్ణయం అంటండి. విజయవాడకి కొత్త బైపాస్ వచ్చిందండి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు పచ్చ జెండా ఓపెన్ ఉన్నారండి దానికి. ఆ తర్వాత వార్త చూస్తే, ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా విశాఖ. విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ విశాఖలో తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్కు శ్రీకారం. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న వరుణ్ గ్రూప్. మొదటి దశలో 3,500 మందికి ఉద్యోగాలు. తల్లి భువనేశ్వరితో కలిసి లోకేష్ భూమి పూజ. నిన్న భూమి పూజలో మంత్రి లోకేష్ గారు, ఎంపీ భరత్ గారు, వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, వరుణ్ డైరెక్టర్ హర్ష, హెరిటేజ్ ఫుడ్స్ ఎండి నారాయణ భువనేశ్వరి గారు, వరుణ్ దేవ్ గారు తదితరులు పాల్గొని భూమి పూజ చేశారండి. తర్వాత ఈ 3 నెలలు మండే ఎండలే. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ రోజులు వడగళ్ళు కూడా వస్తాయంటండి. వాటిలో ఏపీ, తెలంగాణ కూడా ఉందని ఐఎండి అంటే భారత వాతావరణ విభాగం అండి, వాళ్ళు తెలిపారు నిన్న. అలాగే ఉపాధిలో ఆగని దొంగ మాస్టర్ల దందా, బోగస్ హాజరుతో వేతనాల నిధులు స్వాహా.
వైకాపా ప్రభుత్వం చేసిన అక్రమ బాటలోనే ఉద్యోగులు నడుస్తున్నారని ఇంకొక వార్త వేశారండి ఈనాడులో. 15.45 కోట్ల వసూలుకు 15.45 కోట్ల పనులకు రికార్డులు లేవంటండి. మార్చి నెలాఖరుతో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంతో చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించి సామాజిక తనిఖీల్లో వివిధ జిల్లాల్లో 15.45 కోట్లు క్షేత్రస్థాయిలో రికార్డులు లేనట్టుగా గుర్తించారంటండి. ప్రకాశం జిల్లాలో అత్యధిక 2.26 కోట్లు, సత్యసాయిలో 1.91 కోట్లు, చిత్తూరులో 1.35 కోట్లు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1.13 కోట్లు విలువ గల పనులకు సామాజిక తనిఖీల్లో రికార్డులు చూపలేదంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే అండి, ప్రార్థనలో 700 మంది కడతేరిపోయారంటండి. మయన్మార్లో వెలుగులోకి వచ్చిన మరిన్ని ఘటనలు. భూకంప మృతులు 2,000 మంది పైగానే ఉన్నారంటండి. దాడి చేస్తే అమెరికాని తీవ్రంగా దెబ్బతీస్తామని ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ హెచ్చరించారండి. క్షీణిపులు సిద్ధం చేస్తున్నట్టు ట్రెహన్ నిన్న ఒక మీటింగ్లో తెలిపారండి. తర్వాత జుట్టు కత్తిరించుకొని ఆశా వర్కర్లు నిరసన ప్రదర్శించారంటండి. కేరళలో 50వ రోజుకు దిగిన ఆందోళన. ఇది ఆశా వర్కర్లు కేరళలో జరుగుతుందండి. తర్వాత సామాన్యుడి చేతిలో సైరన్లు మోత అంటండి. రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఆదర్శంగా నిలవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వాడేస్తున్నారంటండి. దర్పం ప్రదర్శిస్తున్న కొందరు ఉన్నతాధికారులు. కఠిన చర్యలతోనే సూడో విఐపి సంస్కృతికి అడ్డుకట్ట వేయగలమని ఈనాడులో ఒక వార్త రాసుకొచ్చారండి. విజయవాడలో ఎంజీ రోడ్ రద్దీగా ఉంటుందండి రెగ్యులర్గా. అందులో అంతలోనే పెద్ద సైరన్ ముగించుకుంటూ వాహనం దాని వెనక మరో ఖరీదైన వాహనం దూసుకొచ్చాయండి. వెనక కారులో ఎవరన్నారని చూస్తే ఓ ఎమ్మెల్యే. ముందు కారులో సైరన్ మోగిస్తూ ప్రజలను చెదరగొడుతున్నారు. వారంతా ఆయన అనుచరులు అంటండి. ఇలా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ఇలా తదితర ప్రాంతాల్లో ఈ సైరన్ మోతలు బాగా ఎక్కువైనాయండి. తర్వాత జాతీయ రహదారుల టోల్ పెంపు. కార్లకు 5 పైసలు, బస్సు లారీలకు 18 నుంచి 34 పైసల వరకు అంటండి. కానీ విజయవాడ, హైదరాబాద్ మార్గంలో 3 ప్లాజాల్లో మాత్రం తగ్గించారంటండి. ఇది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందండి, ఈ జాతీయ రహదారుల టోల్ పెంపు అనేది. అలాగే విజయవాడ, హైదరాబాద్ మార్గంలో 3 ప్లాజాల్లో మాత్రం తగ్గించింది కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయండి. తర్వాత ముగిసిన రంజాన్ మాసం. నిన్నటితో రంజాన్ మాసం ముగిసిందండి. ఇంకా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియలేదంటండి. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ వెళ్ళిన పోలీసులు నివాసం లేకపోవడంతో బంధువులకు నోటీస్ అప్పచెప్పారంటండి నిన్న. తర్వాత విశ్రాంతి తీసుకోమన్నా వినలేదు. అత్యవసర పని అంటూ వెళ్ళిపోయిన ప్రవీణ్. హెడ్లైట్ పని చేయకపోయినా ఆగలేదు. విజయవాడలో ప్రత్యక్ష సాక్షులు వెళ్ళడంటండి. మన పాస్టర్ గారు ప్రవీణ్ గారి గురించి ఇక్కడ ఒక వార్త వేశారండి. లోపల పేజీలో ఉందంట మిగతా వార్తలు. మనం రెండో పేజీకి వెళ్తే, జలంధర్లో చదువు, విశాఖలో పట్ట. సరికొత్త అవకాశాలు కల్పించిన జాతీయ విద్యా విధానం. విశ్వవిద్యాలయ ఒప్పందానికి మార్గం సుగమం. జలంధర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ఐటీలో విద్యను అభ్యసిస్తే విశాఖపట్నంలో ఐఐఎంలో పట్టా ఇస్తారండి. అంటే క్యాంపస్ షేరింగ్ అండి. ఇది ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. దీనివల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి. ఒక విద్యార్థి 2 కోర్సులను ఎలాంటి ఇబ్బంది లేకుండా అది ప్రతిష్టాత్మక సంస్థల్లో చదవడం ఎంతోగానో ఉపయోగపడుతుంది. బీటెక్తో పాటు ప్రత్యేకంగా మేనేజ్మెంట్ నైపుణ్య విద్యార్థులను సాధించగలరంటండి. 2 డిగ్రీల ఉద్యోగ అవకాశాలు మరింత పెంచుతాయి. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఉన్నత విద్యల కోసం ఉపయోగపడతాయండి ఇలాంటివన్నీ. ఒప్పందం ఏంటంటే, జాతీయ విద్యా విధానంలో భాగంగా జలంధర్లోని ఎన్ఐటి, విశాఖపట్నంలోని ఐఐఎం అవగాహన ఒప్పందం చేసుకుందండి రెండిట్లో. దీంతో బీటెక్ ప్లస్ ఎంబీఏ ఇలాంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఈ విద్యా సంస్థలు ఉమ్మడిగా అందిస్తున్నాయండి. విద్యార్థులు ఒకేసారి బీటెక్తో పాటు ఎంబీఏ పట్టాతో బయటికి రావచ్చు. 4 ఏళ్ళు కోర్సు చదివితే బీటెక్తో పాటు మేనేజ్మెంట్ డిప్లొమా DBM కోర్సు 5 ఏళ్ళ కోర్సు చదివి బీటెక్తో పాటు ఎంబీఏ విద్యా పట్టణ ఈ సంస్థలు అందిస్తున్నాయండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చండి దీన్ని. మరిన్ని కోర్సులకు పరిశోధనలు జరుగుతున్నాయండి. తర్వాత గొడ్లోలేరు ఇంజనీరింగ్ కాలేజీలో స్టాఫ్ రిక్రూట్మెంట్ అంటండి. అదొకసారి చూడండి. అలాంగ్ విత్ బయోడేటా, ఫోటో కాపీస్ అండ్ ఆల్ సర్టిఫికేట్స్ ఫర్ ది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అండి. ఈసీ, ఐఓటీ, సిఎస్సి, ఐటీ, ఏఐ అండ్ డేటా సైన్స్, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్లో ఉద్యోగ అవకాశాలు ఉండి అంటే గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఒకసారి చూడండి. తర్వాత
శాస్త్రవేత్తలు తయారు చేసేందుకు కృషి చేయాలని తిరుపతి ఐఎస్ఆర్ డైరెక్టర్ ఎస్ భట్టాచార్య గారు అన్నారండి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారండి. తర్వాత వాట్సాప్లోనే రేపు ఇంటర్మీడియట్ ఫలితాలు ఉన్నట్టు చెప్తున్నారండి. ఏప్రిల్ 12 నుంచి 15 మధ్యలో వాట్సాప్లోనే మనకి ఇంటర్మీడియట్ ఫలితాలు రాబోతున్నాయండి. ఇది వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా వాట్సాప్ నుంచి మనం తీసుకొచ్చిన ఒక ఆవిష్కరణ అని చెప్పుకోవచ్చండి. మనం శ్రీవారి దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి అంటండి. నిన్న శ్రీవారి ఆలయం ఎదుట ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ గారు వారి కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్నారండి. జర్మనీలో మెకాట్రానిక్స్ ఉద్యోగాలకు దరఖాస్తులు అంటండి. naipunyam.ap.gov.in వెబ్సైట్లో ఈ నెల 5వ తారీఖు వరకు దరఖాస్తు స్వీకరించినట్టు చెప్పారండి. ఒకసారి చూడొచ్చండి. తర్వాత ఈనాడు జర్నలిజం స్కూల్లో అడ్మిషన్ స్టార్ట్ అయినాయండి, అది కూడా చూడొచ్చు. తర్వాత లోపల పేజీలోకి వెళ్తే విశాఖ ఉక్కుతో రాష్ట్రానికి భావోద్వేగ అనుబంధం అంటండి. కర్మాగారం బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం మంజూరు చేసిన ప్యాకేజ్ తదనంతరం చర్యలపై చర్చిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారితో సిఎస్ విజయానంద్ ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ అధికారులతో నిన్న చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారండి. నిరీక్షణ సమయం పెరుగుతుంది గోవింద, 300 రూపాయల టికెట్లకు తప్పని కష్టాలంటండి. మధ్యాహ్నం తర్వాత దర్శన భాగ్యం. రేపు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సీఎం సమావేశం, టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన చర్యలు, పురోగతి, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం అండి రేపు. తర్వాత ఆనంద్ మహేంద్ర గారు చంద్రబాబు నాయుడు ఆలోచన అద్భుతం అని నిన్న ట్విట్టర్లో ట్వీట్ చేశారండి. 2,000 కోట్లతో అధ్వాన రహదారుల పునరుద్ధరణ జరుగుతుందండి. ప్రభుత్వానికి R&B ప్రతిపాదనలో నాబోర్డ్ సాస్కీ నిధులు వెచ్చించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే వీటితో పాటు అత్యధిక జిల్లాల్లో రహదారులు రిపేర్లు చేయడం, తర్వాత రహదారులు వేయడమే ఈ యొక్క 2,000 కోట్ల ప్యాకేజ్ గురించి అండి. ఇది సంక్షేమానికి అభివృద్ధికి కేంద్ర రాష్ట్రాలది ఒకటే మాట అంటండి. నిన్న పురంధేశ్వరి గారు పేదరిక నిర్మూలన కట్టుబడి ఉన్నామని ప్రకటించారండి. LLCలో మిగులు నీళ్లు సుంకేసుల కంటండి. ఇది కర్నూలు నగరంతో పాటు పశ్చిమ ప్రాంతాలకు తాగునీటి సరఫరా గురించి. ఇంకొక ఇంపార్టెంట్ వార్త చూస్తే అండి, కాశ్మీర్కు తొలి వందే భారత్ రైలు అండి 19వ తారీఖున ప్రారంభించిన ప్రధాని మోడీ గారు 38 స్వరంగాలు 927 వంతులను దాటుకుంటూ ప్రయాణం అంటండి ఇది. తర్వాత రష్యాకు భారత్ ద్వారా వైమానిక పరికరాలు ఎగుమతి అబద్ధం అంటండి. బ్రిటన్ నుంచి వచ్చిన వాటిని పంపలేదు, కేంద్ర మంత్రివర్గాల స్పష్టీకరణ. తర్వాత ఇదొక విరాళాలతో వంతెన నిర్మాణానికి శ్రీకారం అండి. యూపీలో గ్రామస్తుల చొరవ, క్రౌడ్ ఫండింగ్తో వంతెన నిర్మించుకుంటున్నారండి. ఇది చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ అండి. ఇది విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చేసిన బీజేపీని సోనియా గాంధీ గారు విమర్శించారండి. ఇప్పుడు మన సాక్షిలో చూద్దామండి. వాటర్ డ్రోన్ పరీక్ష సక్సెస్ అయిందంటే శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా సమర్థవంతంగా నిర్వహించే వాటర్ డ్రోన్ పరీక్ష సక్సెస్ అయిందంటే శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా సమర్థవంతంగా నిర్వహించే వాటర్ డ్రోన్ DRDO విజయవంతంగా పరీక్షించిందండి.
తర్వాత బ్యానర్ వార్త చూస్తే అండి, లూలుకు 2,000 కోట్ల స్థలం, గోల్ మాల్, విశాఖ నడిబడ్డున అత్యంత విలువైన 13.43 ఎకరాల భూమిని దారాదత్తం, టెండర్లు, ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన నోటిఫికేషన్ లేకుండానే కేటాయింపు, బహిరంగ మార్కెట్లో ఎకరాకి 150 కోట్ల పైనే, షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణానికి సిద్ధం. లూలు చైర్మన్ లేఖ రాయగానే 2,000 కోట్లు భూమిని రాసిచ్చిన బాబు సర్కార్. అడ్డగోలుగా కేటాయింపులు, పారదర్శకతకు పాత్ర వేసి అంతా స్కామ్లమయం. ఒక ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ భూమిని 99 ఏళ్లు కట్టబెట్టేశారు. ఇవన్నీ కాక లూలుకు 170 కోట్ల మేర ప్రత్యేక రాయితీలు ఇచ్చారటండి. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద స్కామ్ అంటున్న పారిశ్రామిక వర్గాలని సాక్షి పేపర్లో బ్యానర్ వార్త వేశారండి. తర్వాత ఇటుపక్క చూస్తే అన్యాయాలను ప్రశ్నిస్తే పొట్టను పెట్టుకున్నారని ఇంకొక బ్యానర్ వార్త వేశారండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబు లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్ గారండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షా రాజకీయాలకు బడుగు బలహీన వర్గాలను వారిని బలి చేస్తున్నారంటూ ఆవేదన చెందారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం, లింగమయ్య కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారండి. పోలీసుల ఆంక్షల నడుమ లింగమయ్య అంత్యక్రియలు జరిగాయండి. నివాళులర్పించేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులండి. హత్య చేయించి పరామర్శకు వస్తారా అంటూ టీడీపీ ఎంపీ పార్థసారథిపై లింగమయ్య కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేశారని ఇక్కడ సాక్షిలో వాళ్ళు అప్డేట్ చేశారండి. తర్వాత రేపు ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా అంటండి. ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్కు ఇవ్వాల్సిన బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్తో బుధవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయ సంఘాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారండి. తర్వాత ట్రంప్ టారిఫ్లో టెన్షన్, రేపే డెడ్ లైన్, ఎగుమతిదారులు అయోమయం, రంగాల వారీగా వడ్డింపా లేకపోతే విడివిడిగా ఉత్పత్తుల మీద వడ్డింపా అనే ఆందోళన. 4 స్థాయిల్లో టారిఫ్ ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారండి. వాయిదా వేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా పర్యటన వద్దు బ్రో, ట్రంప్కు వచ్చాక అంతర్జాతీయ పర్యాటకుల్లో గుబులువు, పర్యాటక రంగం ఈ ఏడాది 5.5% పతనమయ్యే అవకాశం ఉందని సాక్షులు రాసుకొచ్చారండి. అదేవిధంగా అమెరికా ట్రిప్పులను రద్దు చేసుకుంటున్న విదేశీ విద్యార్థులు. ట్రంప్ విధానాలతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం. ఇదొక ఆసక్తికరమైన వార్త రాశారంటే ట్రంప్పై టెన్షన్ అంటూ సాక్షిలో. తర్వాత పోలవరంపై పచ్చి అబద్ధాలు, గోదరమ్మ సాక్షిగా మరోసారి అసత్యాలు వల్లించిన సీఎం చంద్రబాబు, వాటికి వంత పాడుతూ గాడిన పడిన పోలవరం అంటూ ఈనాడు తప్పుడు కథనం, నీటి నిల్వల సామర్థ్యం తగ్గించి మరోసారి జీవనాడికి బాబు ద్రోహం, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాపర్ డ్యాములు మరియు పూర్తి చేయకుండా పునాది డయాఫ్రామ్ వాల్ పనులు చేపట్టిన వైనం. దీంతో వరద ఉధృతికి కోతకు గురై డయాఫ్రామ్ వాల్ దెబ్బతినందన తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. డబ్బులు వసూలయ్యే మట్టి పనులు మాత్రమే చేపట్టి స్పిల్వే పనులు గాలికి. ఈ నిర్వాకాలతో సమయం వృధా, పెరిగిన అదనపు వ్యయం. రామోజీ బంధువుకు చెందిన నవయుగ నామినేషన్కు 2,917 కోట్ల పనులు. బాబు చారిత్రాత్మక తప్పిదాలు సరిదిద్దుతూ ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టి పూర్తి చేసిన వైఎస్ జగన్. గత సర్కారు కృషి వల్లే 2026 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేలా కేంద్రం గడువు నిర్దేశించిందంటున్న అధికార వర్గాలు. ఇదొక వార్త రాసుకొచ్చారండి. నిన్న ఈనాడు పేపర్లో గాడిన పడిన పోలవరం అనే ఒక కథనం రాసించారండి. దానికి కౌంటర్గా వీళ్ళు సాక్షి వాళ్ళు పోలవరంపై పచ్చబద్దలని ఒకటి రాశారండి. ఇలా అయితే ప్రాణం పోసేదలా. కృష్ణా జిల్లా చల్లపల్లిలో 108 వాహనాన్ని నెట్టుతున్న స్థానికులండి. 6 కిలోమీటర్ దూరం వెళ్లేందుకు అర్ధగంట సమయం పడుతుందంటూ కృష్ణా జిల్లా చల్లపల్లిలో దుస్థితి ఇదని ఒక ఫోటో వేశారండి. తర్వాత 6 జిల్లాల్లో కరువు అంటండి. జాబితాల్లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, ప్రకాశం జిల్లాలంటండి. ఈ జిల్లాలో 51 కరువు మండలాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 37 మండలాల్లో తీవ్రంగా 14 మండలాల్లో కరువు పరిస్థితులండి. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 17 కరువు మండలాలు, కర్నూలులో వైఎస్ఆర్ జిల్లాలో 10 చొప్పున ఉన్నాయని రాశారండి. పోర్టుకు షిప్లు వస్తాయా, ఉద్యోగాలు రావు, నేను చెప్పింది చేయాలి, అలా అయితేనే గ్రామానికి ఏం కావాలంటే అది చేస్తా, సంతబొమ్మాళిలో మంత్రి అచ్చెన్నాయుడు బెదిరింపులను ఇంకొక వార్త సాక్షిలో రాశారండి.
తర్వాత గడ్డి భూముల్లో హాయ్ హాయ్. పూణే అటవీ శాఖలో సరికొత్త పర్యాటక ప్రయోగం. గ్రాస్ ల్యాండ్ సఫారీతో పర్యాటకులకు కొత్త అనుభూతి చెందాలని పూణే అటవీ శాఖ సరికొత్తగా ఆలోచిస్తుందంటండి. తాజాగా షోలాపూర్ బోరామణిలో మరో సఫారీ అందుబాటులోకి వచ్చిందని పూణే అటవీ శాఖ తెలిపారండి. ఇది మంచిదండి. పూణే లాంటి కార్పొరేట్ సిటీస్కి ఇవి చాలా మంచిదండి. తర్వాత మనం రెండో పేజీలోకి వెళ్తే సాక్షిలో ట్రంప్ టారిఫ్ల టెన్షన్ అని ఇంకొక వార్త, ఫస్ట్ పేజ్ వార్తను ఇక్కడ కంటిన్యూ చేశారండి. రేపే డెడ్ లైన్ అంటూ దాని తాలూకు వివరాలు వేశారు. తర్వాత పోలీసుల ఆంక్షల నడుమ లింగమయ్య అంత్యక్రియలను దాన్ని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఇక్కడ వేశారండి. హత్య చేయించి పరామర్శకు వస్తారా, ఆ లింగమయ్య హత్య గురించి కంటిన్యూషన్ వార్త అండి ఇది. తర్వాత ఈ లూలు మాల్ సంబంధించిన వార్తని ఫస్ట్ పేజ్ కంటిన్యూ చేశారండి. సెకండ్ పేజ్లో మొత్తానికి లూలు మాల్ గురించి, తర్వాత లింగమయ్య హత్య గురించి, మూడోది టారిఫ్ల గురించి వేశారండి. ఇది సాక్షి. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతిలో చూద్దామండి ఒకసారి. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త వచ్చేసరికి పల్లెల్లో పనులు సందడి, అభివృద్ధి దిశగా గ్రామాల పరుగు. ఇది కర్నూలు జిల్లాలోని ఎమిగ్నూర్ మండలంలో చెందిన ఒక ఊరిలో సీసీ రోడ్లు వేయడం ఒక బ్యానర్ వార్తలు వేశారండి. ఇలాగే పల్లెటూరులో వైఎస్ఆర్సీపీ హయాంలో పడకేసిన పల్లెపాలన్నీ కూటమి హయాంలో పరుగులు పెడుతుందంటూ బ్యానర్ వార్త వేశారు ఆంధ్రజ్యోతిలో. తర్వాత భూదందాల్లో బాసులు అంటండి. అసైన్డ్ చట్టాన్ని కాపాడాల్సిన ఐఏఎస్లే నాడు అడ్డగోలుగా దోచిపెట్టారంటండి. ఇది ఒకటి వేసుకొచ్చారు. ఎవరేమనుకుంటే మాకేంటి, ఏసీబీ కేసు ఉన్న అధికారులే విజిలెన్స్లు. వైసీపీ నాయకులు ఒత్తిళ్లకు తగ్గారంటండి. ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టారు. పిఓటి చట్టం జీవో 596లో ఉల్లంఘన, 7 నెలల్లో 13,59,805 ఎకరాలకు విముక్తి కల్పించారని. ఇది ల్యాండ్స్ గురించి చేశారండి, అసైన్డ్ ల్యాండ్ల గురించి, ఐఏఎస్లు ఎలా చేశారు ఏంటనే దాని గురించి చేశారు బ్యానర్ వార్త. తర్వాత కొడాలని ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరం, 3 రక్తనాళాల బ్లాక్, సర్జరీ కూడా చేయలేని పరిస్థితి. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి తరలించారంటండి. రంజాన్ సందర్భంగా విజయవాడ ఐజీఎం స్టేడియంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారండి ముస్లిమ్స్ నిన్న. తర్వాత మళ్ళీ ట్రంప్ గారి గురించి ఒకటి వేశారండి. ఎవరిని వదలం, అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాలు, ట్రంప్ పునరుద్ఘాటన, రేపటి నుంచి మోత ప్రారంభం, మినహాయింపులపై భారత్ ఆశలు పెట్టుకుందండి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉత్కంఠ. ఇది ట్రంప్ గారి యొక్క టారిఫ్ల గురించి ఆంధ్రజ్యోతిలో ఒక బ్యానర్ వేశారండి, ఒక వార్త వేశారండి. తర్వాత వేతన జీవులకు పన్ను ఉపశమనం, 12 లక్షల వరకు ఆదాయపు పన్ను ఉండదు. టీడీఎస్, టీసీఎస్ నిబంధనలను, బ్యాంకు ఖాతాలో కనీస నిల్వలను తదితరులను మార్పులు చేశారండి. నేటి నుంచి వేతన జీవులకు పెద్ద వరద జరుగుతుందండి. 12,75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి పన్ను మినహాయింపు దొరుకుతుందండి అంతవరకు. తర్వాత వృద్ధులకు ఆఫ్లైన్ శ్రీవారి దర్శన టోకెన్లు, పాత విధానానికి టీటీడీ బోర్డు తీర్మానం, వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్పుపై వారాంతాల్లో ట్రయల్ రన్ చేస్తారంటండి. వృద్ధులకు మళ్ళీ ఆఫ్లైన్లో టికెట్ ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించినట్టు ఇక్కడ రాశారండి. సిస్కో నుంచి రవీంద్రారెడ్డి అవుట్, రాష్ట్ర ప్రాజెక్టుల నుంచి పక్కన పెట్టిన సంస్థ. ఇటీవల సిస్కో బృందంతో లోకేష్ వద్దకు రవీంద్ర. గతంలో టీడీపీ నేతలపై దోషణలు చేసిన ఇప్పాల విషయం తెలిసి సీరియస్ అయిన లోకేష్. సిస్కో యాజమాన్యానికి మంత్రి ఓఎస్డీ లేఖ రాశారంటండి. ఇది మొన్న మన మంత్రి లోకేష్ గారి దగ్గరికి రవీంద్రారెడ్డి గారు వెళ్ళి కలవడం, దాని గురించి రాశారండి. సిస్కో వల్ల దంతేవాళ్ళు ఎన్కౌంటర్ అంటండి. మహిళా మావోయిస్ట్ రేణుక మృతి చెందారు. ఆమె శాఖమూరి అప్పారావు గారి భార్య అంటండి. ఆమె మీద 45 లక్షల రివార్డు ఉందండి. సిబీజీ ప్లాంట్ తొలి అడుగంటండి. రేపు కనిగిరిలో లోకేష్, అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా 500 సిబీజీ ప్లాంట్లు స్టార్ట్ చేస్తామని గొట్టిపాటిగా తెలిపారండి. నేడు 10th సోషల్ పేపర్ యథాతథంగా జరగనుంది. ఇది నారావారి ఊరు. ఇంకొక వార్త చూస్తే సీఎం సొంత ఊరిలో సర్వతోముఖాభివృద్ధి, జడ్పీ హై స్కూల్లో ఐఐటి మద్రాస్ పాఠాలు, యువతకు నచ్చే అంశాలలో నైపుణ్య శిక్షణ జరుగుతుందండి. ప్రతి పల్లెలో ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెళ్ళు, గడప గడపకు తాగునీరండి, వంట గ్యాస్,
ఈజీ మార్ట్తో పల్లె దుకాణాల్లో ఒప్పందం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కామన్ వర్క్ స్టేషన్ ఒకటి క్రియేట్ చేశారండి. స్వర్ణయుగం దశగా నారావారిపల్లెలు అడుగులు జరుగుతున్నాయి అంటండి. ఇది చాలా మంచి వార్త అండి. ఇలాగే ప్రతి గ్రామం ముందుకు వస్తే మంచి అభివృద్ధి జరుగుద్దండి గ్రామాలు. ఈ 3 నెలలు మండే ఎండలే అంటండి. పెరగనున్న పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా అంటే అధికంగా వడగాల్పులు, అనేక చోట్ల 45 డిగ్రీలు, కొన్ని చోట్ల అంతకు మించి అంటండి. హీట్ వేవ్ జోన్లో అనేక రాష్ట్రాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారండి. దయచేసి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు గొడుగు తీసుకెళ్ళండి. అదేవిధంగా వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి, చాలా మంచిదండి ఇది ఈ వేసవి కాలంలో. మీకు అవసరం లేకపోయినా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చండి. తర్వాత దంతెవాడలో ఎన్కౌంటర్ ఏంటండి, మయన్మార్పై మరో పిడిగా అండి. నేటి నుంచి భారీ వర్షాలు, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్ళు కోల్పోయిన వారికి ఇక్కట్లే సహాయ చర్యలకు ఆకంటకాలండి. మసీదులో 700 మంది మృతి చెందారంటండి నిన్న భూకంపం వల్ల. దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్, ఆమె బంధువులు చెట్టు కట్టేసి 7 అత్యాచారం. ఇది కొంచెం బాధాకరమైన విషయం అండి. నాగర్ కర్నూలు జరిగింది. తర్వాత ఇంకో వార్త చూస్తే, బాంబులు వేస్తారా, మేము తడాక చూపిస్తాం. భూగర్భ కేంద్రాల వద్ద లాంచ్ ప్యాడ్లపై క్షీణిపులను సర్వసిద్ధం చేశాం. ట్రంప్కి ఖమేనీ అల్టిమేటం చేశారండి నిన్న. ఈ వార్లు ఎక్కడి వరకు వెళ్తాయి ఏంటండి ఇవి. తర్వాత ఆంధ్రప్రభ చూద్దామండి. ఆంధ్రప్రభలో బ్యానర్ వార్త చూస్తే, భూమంట వివాదంలో 400 ఎకరాలు, ఇప్పటికే 500 ఎకరాలు వెనక్కి. బగ్గుమంటను వర్సిటీ విద్యార్థులు, వేల మాపాలని ఆందోళన. డజన్ సంఖ్యల్లో జేసీబీతో సర్కారు చదువును అడ్డుకుంటామని విపక్షాలు. రాజకీయ రంగు పులుముకుంటున్న వివాదం. సరిహద్దులు గుర్తించలేదు, హద్దులు అంగీకరించలేదన్న రిజిస్ట్రార్. ఇది హైదరాబాద్లో హెచ్సియులో జరుగుతున్న వివాదం అండి. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూ వివాదం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటుందండి. ఈ భూమిని స్వాధీనం చేసుకునే ప్రభుత్వ చర్యలను ప్రతిఘటిస్తూ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందండి. అవి వర్సిటీ భూములు కానే కాదు, సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆందోళన రాజకీయ ప్రేరేపితం. 2004లో ఐఎంజీకి కేటాయించారంటండి. నిబంధనల ఉల్లంఘనతో 2006లో ఆ కేటాయింపు రద్దు జరిగింది. అనంతరం కోర్టు కేసుల కారణంగా స్వాధీనం చేసుకోలేదు. ఇది ఈ విషయాలన్నీ స్పష్టిస్తూ తెలంగాణ సర్కారు వివరణ ఇచ్చిందండి. తర్వాత రెండవ వార్త చూస్తే, 2న ఢిల్లీలో బీసీల మహాధరణ అంటండి. జాతీయ స్థాయి ఉద్యమం, తెలంగాణ బీసీ సంఘాల నాంది, మద్దతు ఇస్తున్న రాహుల్ గాంధీ గారండి. హాజరవుతున్న రేవంత్, బట్టి మహేష్ నేడు ఢిల్లీకి బీసీ మంత్రుల పయనం అంటండి. ఓఆర్ఆర్ బాదుడే, హైవేపై ఊరట. బెజవాడ జాతీయ రహదారిపై టోల్ తగ్గింపు. ఓఆర్ఆర్పై పెరిగిన ఛార్జీలు. 6 కేటగిరీలుగా విభజించి టోల్ వసూళ్ళు అంటండి. ఈ 2 నేటి నుంచి అమల్లోకి అండి. వర్సిటీ విధ్వంసం అని ఇంకొక వార్త రాసుకొచ్చారు. తర్వాత ఎన్కౌంటర్ రేణుకా మృతి గురించి రాశారండి. 2300 జాబ్స్తో వాన్గార్డ్. హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, కంపెనీ డేటా అనాలిసిస్ మొబైల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు ఏడాది చివరి నాటికి ప్రారంభం. దేశంలో తొలి కంపెనీ జీసీసీ ఇదే. సీఎం రేవంత్ రెడ్డి గారితో కంపెనీ బృందం భేటీ అండి. ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం అంటండి. 8 లక్షల టన్నులు ఒప్పందం. తొలి షిప్ 12,500 టన్నులతో పయనం. జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంక తర్వాత 2000 దాటిన మృతులు అని మయన్మార్లో భూకంపం గురించి రాసుకొచ్చారండి. తర్వాత స్థానిక పోరు మనదే, గెలుపు మనదే అని బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పిలుపునిచ్చారండి. అలాగే మస్లీజ్ కాంగ్రెస్ భరాసా ఒకటి, స్థానిక పోరుకు కుమ్మక్కు. గ్రూప్ 1 పరీక్షలు అవకతవకలు, న్యాయ విచారణ జరపాలి. సన్నబియ్యం ప్రారంభోత్సవం, ప్రధాని ఫోటో ఏది? మాది 10,000 కోట్ల, రాష్ట్రం వాటా 2,000 కోట్లే. బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు తెలిపారండి అన్న. అవినీతి చెక్ రిజిస్ట్రేషన్లకు కృత్రిమ మేధ. సో
2 చోట్ల ప్రయోగాత్మకం, దేశంలోని తొలి ప్రయోగం. ఇకపై స్లాట్ల ద్వారానే రిజిస్ట్రేషన్, 10 నిమిషాలు మొత్తం కార్యక్రమం. పారదర్శక సేవలకు శ్రీకారం, క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు. అవినీతికి చెక్ అంటండి. రాష్ట్ర రిజిస్ట్రేషన్స్లో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారంట. తెలంగాణ ప్రభుత్వం స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ సమర్థవంతంగా పారదర్శకంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకుంటుందని, ఈ చర్యల ద్వారా ప్రజలకు వేగంగా సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుందంటండి. రిజిస్ట్రేషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారంటండి తెలంగాణలో. ట్రంప్ వార్నింగ్లకు క్షీణప్రత దాడి, ఇది ఒకటి వేసారండి. ఇరాన్ గురించి ఒకటి వేసారండి. తర్వాత 2వ పేజీలోకి వెళ్తే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్కు కరాటే బ్లాక్ బెల్ట్ అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు. తర్వాత ఇవన్నీ ఆంధ్రప్రభలో. ఇప్పుడు మరోసారి ఈనాడులో ఏమన్నాయో చూసొద్దాం. ఈనాడులో సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్ పోస్టుల గురించి అండి. ఇది ఫిజికల్ అండ్ రిటర్న్ టెస్ట్లు ఉంటాయండి. ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీతో ఇంటర్మీడియట్ బేస్ మీద తీసుకుంటారండి. ఇది హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి పోస్టులు ప్రకటించిందండి. 63 పోస్టులు ఉన్నాయంటండి. అర్హతలు మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటల్, ఇలాగ బీటెక్ చేసిన వారు, ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళకి ఇది ఒక అవకాశం అండి. ఇది ఒకసారి చూడండి. తర్వాత హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్లో ఇంజనీర్ కొలువులు అంటండి. తర్వాత నోటీస్ బోర్డు కొన్ని వాకిన్లు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారండి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని ఎవరికన్నా కావాలంటే అప్లై చేయడానికి ట్రై చేయండి దయచేసి. తర్వాత ఇంటర్న్షిప్స్ గురించి కూడా వేశారండి ఇక్కడ. ఇది కూడా చూడండి అండి. అదండి ఈరోజు వార్తలు. కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దయచేసి. కంటెంట్ మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయగలరండి, మర్చిపోకండి దయచేసి. జై హింద్.